ఒక లా పాస్ అయింది. ఆ లా పర్పస్ ఒక క్రిమినల్ ని పనిష్ చేయడం కాదు, ఒక కమ్యూనిటీని కంప్లీట్ గా ఎలిమినేట్ చేయడం. కొన్ని ఇయర్స్ తర్వాత ఇంకొక లా వచ్చింది. ఈసారి క్రైమ్ చేసిన వాళ్ళని కాదు, పుట్టిన కమ్యూనిటీని బట్టి క్రిమినల్స్ అని డిక్లేర్ చేశారు. మీరు ఏ తప్పు చేయకపోయినా మీ ఫ్యామిలీ, మీ చిల్డ్రన్, మీ ఫ్యూచర్ జనరేషన్స్ అందరినీ బార్న్ క్రిమినల్స్ అని గవర్నమెంట్ రికార్డ్స్ లో రిజిస్టర్ చేసే పవర్ బ్రిటిష్ గవర్నమెంట్ కి ఉండేది. వింటుంటే అంతగా నమ్మబుద్ధి అవ్వట్లేదు కదా, కానీ బ్రిటిష్ ఇండియాలో ఇది నిజంగానే జరిగింది. కానీ ఎందుకు? ఈ రెండు లాస్ వెనుక ఉన్న స్టోరీ ఏంటి? బ్రిటిష్ రికార్డ్స్ ప్రకారం వీళ్ళు ఇండియన్ హిస్టరీలోనే మోస్ట్ డేంజరస్ క్రిమినల్ నెట్వర్క్. కొన్ని కొలోనియల్ రిపోర్ట్స్ అయితే వీళ్ళు లక్షల మందిని మర్డర్ చేశారని కూడా క్లెయిమ్ చేశాయి. కానీ ఇక్కడే హిస్టరీ ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఈ రోజు హిస్టోరియన్స్ మధ్య ఒక పెద్ద డిబేట్ నడుస్తుంది. కొంతమంది అంటారు తగ్గీస్ నిజంగానే ఉన్నారు, బ్రిటిష్ రికార్డ్స్ మోస్ట్లీ కరెక్ట్ గానే ఉన్నాయని. ఇంకొంతమంది అంటారు తగ్గీస్ ఉన్నారు, కానీ బ్రిటిష్ చెప్పినంత కాదు, వాళ్ళ థ్రెట్ ని పొలిటికల్ రీజన్స్ కోసం ఎగ్జాజరేట్ చేశారు అని. మరి నిజమేంటి? బ్రిటిష్ ఎంపైర్ నిజంగానే ఇండియాని ఒక డేంజరస్ క్రిమినల్ నెట్వర్క్ నుండి కాపాడిందా, లేక ఇండియా మీద తన కంట్రోల్ ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఒక ఆర్డినరీ క్రిమినల్ ప్రాబ్లమ్ ని హిస్టరీలో బిగ్గెస్ట్ కాన్స్పిరసీ లాగా మార్చిందా? ఈ వీడియోలో అసలు కొలోనియల్ రికార్డ్స్ ఏం చెప్తున్నాయి అండ్ మోడర్న్ హిస్టోరియన్స్ వాటిని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారో ఈ స్టోరీకి ఉన్న 2 సైడ్స్ చూద్దాం. అసలు ఈ స్టోరీని అర్థం చేసుకోవాలంటే మనం ఆల్మోస్ట్ 250 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి. ఇండియాలో లేట్ 18th సెంచరీ. ఆ టైంలో మొఘల్ ఎంపైర్ ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయింది. ఒక యూనిఫైడ్ ఇండియా అనే కాన్సెప్ట్ అప్పటికీ లేదు. దేశం మొత్తం మరాఠాస్, సిఖ్స్, నవాబ్స్, రాజ్పుట్స్ ఇంకా చాలా లోకల్ రూలర్స్ కంట్రోల్లో ఉన్న డిఫరెంట్ కింగ్డమ్స్ గా డివైడ్ అయి ఉండేది. అదే టైంలో బ్రిటిష్ నుండి వచ్చిన ఒక ట్రేడింగ్ కంపెనీ, అదే ద ఈస్ట్ ఇండియా కంపెనీ, సైలెంట్ గా ఇండియాలో తన ఇన్ఫ్లుయెన్స్ ని పెంచుకుంటుంది. పేరుకి కంపెనీ అయినా కానీ డెకేడ్స్ లోనే ఆర్మీని మెయింటైన్ చేయడం, వార్స్ చేయడం, టాక్సెస్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సింపుల్ గా చెప్పాలంటే బిజినెస్ చేయడానికి వచ్చిన కంపెనీ స్లోగా ఒక గవర్నమెంట్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఆ రోజుల్లో ఇండియాకి బిగ్గెస్ట్ ప్రాబ్లం పాలిటిక్స్ కాదు, ట్రావెల్. ఇప్పుడు హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్ళాలంటే మనకి హైవేస్ ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, ఫ్లైట్స్ ఉన్నాయి. కానీ 1800s లో అలా కాదు. ఒక సిటీ నుండి ఇంకో సిటీకి వెళ్ళాలి అంటే వీక్స్, ఒక్కొక్కసారి మంత్స్ జర్నీ చేయాల్సి వచ్చేది. డెన్స్ ఫారెస్ట్, ఐసోలేటెడ్ రోడ్స్, చిన్న చిన్న విలేజెస్, ఇలా వీటన్నిటిని దాటుకుని వెళ్ళాలి. అండ్ అప్పట్లో పోలీస్ పాట్రోల్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇవేమీ లేవు. పొరపాటున ఒక ట్రావెలర్ డిసపియర్ అయితే అతన్ని కనిపెట్టడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఆ టైంలో ఎక్కువగా బిజినెస్ మ్యాన్, గోల్డ్ ట్రేడర్స్, పిలిగ్రిమ్స్ అంటే యాత్రికులు, గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్టర్స్, ఇలా వీళ్ళు మాత్రమే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేవారు. అంటే వాళ్ళ దగ్గర క్యాష్ ఉంటది, గోల్డ్ ఉంటది, వాల్యుబుల్ గూడ్స్ ఉంటది. కాబట్టి ఆ రోజుల్లో హైవే రాబరీ అనేది ఒక కామన్ క్రైమ్. ఆల్మోస్ట్ ప్రతి రీజియన్ కి అక్కడ లోకల్ రాబరీ గ్యాంగ్స్ ఉండేవి. కానీ బ్రిటిష్ ఆఫీసర్స్ కి కొన్ని రాబరీ కేసెస్ మాత్రం చాలా స్ట్రేంజ్ గా అనిపించాయి. కొంతమంది బిజినెస్ మెన్ జర్నీ స్టార్ట్ చేశారు కానీ డెస్టినేషన్ కి ఎప్పుడు రీచ్ అవ్వలేదు. ఇంకొంతమంది గోల్డ్ ట్రేడర్స్ మధ్యలోనే డిసపియర్ అయ్యారు. గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా కొన్ని రూట్స్ లో కనిపించకుండా పోయారు. చాలా కేసెస్ లో డెడ్ బాడీస్ దొరకలేదు, విట్నెసెస్ లేరు, బ్లడ్ ఎవిడెన్స్ కూడా ఎక్కడా లేదు. ఒక మనిషి ఉన్నట్టుండి ఒక్కసారిగా అదృశ్యం అయిపోయేవాడు. మొదట్లో బ్రిటిష్ ఆఫీసర్స్ వీటిని సపరేట్ రాబరీ కేసెస్ అనుకున్నారు. కానీ ఇయర్స్ గడిచే కొద్దీ ఒక ప్యాటర్న్ కనిపించడం స్టార్ట్ అయింది. విక్టిమ్స్ వేరు, ప్లేసెస్ వేరు, కానీ క్రైమ్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్ గా ఉంది. అప్పుడే బ్రిటిష్ ఇన్వెస్టిగేషన్స్ లో ఒక షాకింగ్ థియరీ బయటికి వచ్చింది. అదేంటంటే ఇవి సపరేట్ రాబరీస్ కాదు, వీటి వెనక ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ ఉండొచ్చు. ఆ ఒక్క డౌట్ బ్రిటిష్ ఇండియన్ హిస్టరీ మొత్తాన్ని మార్చేసింది. బ్రిటిష్ ఇన్వెస్టిగేషన్స్ ప్రకారం ఈ డిసపియరెన్సెస్ వెనక మామూలు దొంగలైతే లేరు. వీళ్ళు విక్టిమ్స్ ని ఫోర్స్ తో అటాక్ చేయరు, రోడ్ మీద చేస్ చేయరు, గన్ ఫైట్స్ అంతకన్నా ఉండవు. వీళ్ళ బిగ్గెస్ట్ వెపన్ కత్తి కాదు, నమ్మకం. ఇమాజిన్ చేయండి, మీరు వారణాసి నుండి హైదరాబాద్ కి ట్రావెల్ చేస్తున్నారు. మధ్యలో మీలాంటి ఇంకొక గ్రూప్ ఆఫ్ ట్రావెలర్స్ పరిచయం అయ్యారు. కలిసి ట్రావెల్ చేస్తారు, కలిసి భోజనం చేస్తారు, స్టోరీస్ షేర్ చేసుకుంటారు. కొన్ని రోజుల్లో వాళ్ళు స్ట్రేంజర్స్ నుండి ఫ్రెండ్స్ అయిపోతారు. బ్రిటిష్ రికార్డ్స్ ప్రకారం అలా ఫ్రెండ్షిప్ చేయడమే వాళ్ళ ప్లాన్ లో ఫస్ట్ స్టెప్. వీళ్ళు తొందరపడరు, పేషెన్స్ తో వెయిట్ చేస్తారు. ఒక్కోసారి కొన్ని డేస్ నుండి కొన్ని వీక్స్ వరకు కూడా వెయిట్ చేసేవారని ఇన్వెస్టిగేషన్స్ లో మెన్షన్ చేశారు. ఎందుకంటే వాళ్ళు నమ్మేది ఒక సింపుల్ ప్రిన్సిపల్: విక్టిమ్ ఎంత ఎక్కువగా ట్రస్ట్ చేస్తే క్రైమ్ అంత ఈజీగా అయిపోయింది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఏంటంటే, మనం ఈ రోజు క్యాజువల్ గా యూజ్ చేసే థగ్ అనే ఇంగ్లీష్ వర్డ్ అసలు ఇంగ్లీష్ వర్డా, లేక దాని ఆరిజిన్ ఇండియాలోనే ఉందా? బ్రిటిష్ ఆఫీసర్స్ ని అంతగా భయపెట్టిన ఈ థగీస్ యాక్చువల్ గా ఎలా ఆపరేట్ చేసేవారు? ఒక ఆర్డినరీ ఫ్రెండ్షిప్ ని మర్డర్ ప్లాన్ గా ఎలా మార్చగలిగారు? మనం ఈ రోజు ఇంగ్లీష్ లో క్యాజువల్ గా యూజ్ చేసే థగ్ అనే వర్డ్ అసలు ఇంగ్లీష్ వర్డ్ కాదు. దాని ఒరిజిన్ సాంస్క్రిట్ నుండి వచ్చింది. సాంస్క్రిట్ లో స్తగా అంటే డిసీవ్, చీట్ అంటే మోసం చేయడం, నమ్మకాన్ని గెలిచి చీట్ చేయడం. టైం గడిచే కొద్దీ అది హిందీలో థగ్ గా మారింది. బ్రిటిష్ ఆఫీసర్స్ ఇండియాలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు అదే వర్డ్ ని యూజ్ చేయడం మొదలు పెట్టారు. మెల్లగా థగ్ నుండి థగ్ గా మారింది. ఇంగ్లీష్ డిక్షనరీలో పర్మనెంట్ ప్లేస్ సంపాదించుకుంది. ఐరనీ ఏంటంటే ఈ రోజు వరల్డ్ మొత్తం థగ్ అనే వర్డ్ యూజ్ చేస్తుంది,
కానీ ఆ వర్డ్ ఇండియన్ హిస్టరీ నుండి వెళ్ళిందని చాలా మందికి తెలియదు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ తగీస్ ఆపరేట్ చేసే విధానం. మనం నార్మల్ గా దొంగలంటే ఏమి ఇమాజిన్ చేస్తాం? రోడ్ మీద అటాక్ చేస్తారు, కత్తి చూపిస్తారు, ఇంకా డబ్బులు తీసుకుని పారిపోతారు. కానీ బ్రిటిష్ ఇన్వెస్టిగేషన్స్ ప్రకారం తగీస్ అలా కాదు. వీళ్ళు ముందు మీ ఫ్రెండ్స్ అవుతారు. అదే వాళ్ళ బిగ్గెస్ట్ స్ట్రాటజీ. బ్రిటిష్ రికార్డ్స్ ప్రకారం ఇక్కడే తగీస్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది. వీళ్ళు ఎప్పుడూ తొందరపడరు. విక్టిమ్ ని ఎంత ఎక్కువ రోజులు అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అతని దగ్గర ఎంత డబ్బులు ఉంది, ఎప్పుడు అలర్ట్ గా ఉంటాడు, ఎవరితో ట్రావెల్ చేస్తున్నాడు, ఈ విషయాలన్నీ తెలుసుకుని పర్ఫెక్ట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తారు. బ్రిటిష్ ఆఫీసర్స్ ఇంకో ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ రికార్డ్ చేశారు. ఒక తగీ గ్యాంగ్ లో అందరూ మర్డర్స్ చేయరు. ప్రతి ఒక్కరికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒకడు ట్రావెలర్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తాడు, ఇంకొకడు సరౌండింగ్స్ ని అబ్జర్వ్ చేస్తాడు, ఒకడు ఫుడ్ అరేంజ్ చేస్తాడు, ఇంకొకడు మంచి క్యాంప్ సైట్ ని సెలెక్ట్ చేస్తాడు. యాక్చువల్ మర్డర్ మాత్రం ఒకడు లేదంటే ఇద్దరు మాత్రమే చేసేవారు. మిగతా వాళ్ళందరూ ఆపరేషన్ స్మూత్ గా జరిగేలా చూస్తారు. బ్రిటిష్ ఇన్వెస్టిగేటర్స్ కి ఇది ఆర్డినరీ రాబరీ లాగా అనిపించలేదు, మిలిటరీ ఆపరేషన్ లాగా అనిపించింది. మరి మర్డర్ ఎలా జరిగేది? ఈ తగీస్ ఎక్కువగా యూజ్ చేసేది ఒక సింపుల్ క్లాత్, రుమాల్. మనం హ్యాండ్ కర్చీఫ్ లాగా యూజ్ చేసే క్లాత్. ఆ రుమాల్ కి ఒక సైడ్ చిన్న కాయిన్ పెట్టి ముడి కడతారు. సిగ్నల్ వచ్చిన వెంటనే విక్టిమ్స్ వెనక నుండి రుమాల్ ని మెడ చుట్టూ బిగించి చంపేస్తారు. కొన్ని సెకండ్స్ లో పని అయిపోతుంది. కత్తిపోట్లు, బుల్లెట్స్ ఇలా ఇవేమి ఉండవు కాబట్టి బ్లడ్ ఆల్మోస్ట్ ఉండదు. అందుకే పక్కన ఎవరైనా ఉన్నా గానీ ఏం జరిగిందో అర్థమయ్యే ఛాన్స్ చాలా తక్కువ. కానీ మర్డర్ కన్నా బ్రిటిష్ ఆఫీసర్స్ ని ఎక్కువగా సర్ప్రైజ్ చేసింది మర్డర్ తర్వాత జరిగే పని. బాడీస్ ని అక్కడ వదిలేసి వెళ్లిపోతే నెక్స్ట్ డే ఎవరో ఒకరు కనుక్కుంటారు కాబట్టి ఈ తగీస్ చాలా తెలివిగా ముందే బాడీస్ ని ఆ చుట్టుపక్కల పూడ్చిపెట్టడానికి ఒక సేఫ్ ప్లేస్ ని సెలెక్ట్ చేసేవాళ్ళు. క్రైమ్ అయ్యాక బాడీని వెంటనే పూడ్చేసి నెక్స్ట్ మార్నింగ్ ఏం జరగనట్టుగా జర్నీ కంటిన్యూ చేసేవాళ్ళు. అందుకే చాలా ఫ్యామిలీస్ కి వాళ్ళ రిలేటివ్స్ ఏమయ్యారో ఇప్పటికీ తెలియదు. ఇక్కడ బ్రిటిష్ ఆఫీసర్స్ ఇంకో షాకింగ్ క్లెయిమ్ చేశారు. వీళ్ళు ర్యాండమ్ క్రిమినల్స్ కాదని, జనరేషన్స్ నుండి ఇదే ప్రొఫెషన్ చేస్తున్నారని. తండ్రి కొడుక్కి నేర్పిస్తాడు, కొడుకు తన కొడుకుకి నేర్పిస్తాడు. ఇలా ఒక జనరేషన్ నుండి ఇంకో జనరేషన్ కి ఈ మెథడ్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయని విలియం హెన్రీ స్లీమెన్ తన రిపోర్ట్స్ లో డిస్క్రైబ్ చేశాడు. కానీ ఇక్కడే మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడి నుండి వచ్చింది? మోస్ట్లీ బ్రిటిష్ ఇన్వెస్టిగేషన్స్, అరెస్ట్ అయిన సస్పెక్ట్స్ ఇచ్చిన కన్ఫెషన్స్, ఇంకా అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ రికార్డ్స్ నుండి. కానీ ఇండిపెండెంట్ ఇండియన్ రికార్డ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఈ పాయింట్ మనం తర్వాత చూడబోయే డిబేట్ లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ తగీస్ కి ఒక కోడెడ్ లాంగ్వేజ్ కూడా ఉండేది. బయట వాళ్ళకి నార్మల్ కన్వర్సేషన్స్ లాగా అనిపించేలా మాట్లాడుకుంటారు, కానీ వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్ కి మాత్రమే అందులో ఉన్న సీక్రెట్ మీనింగ్స్ అర్థమయ్యేది. ఒక వర్డ్ డేంజర్ అని అర్థం, ఇంకో వర్డ్ టార్గెట్ రెడీ అని సిగ్నల్, ఇంకోటి పోలీస్ దగ్గర ఉన్నారని వార్నింగ్. ఇలా సీక్రెట్ వర్డ్స్ వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్ కి మాత్రమే అర్థమయ్యేది. విలియం స్లీమెన్ ప్రకారం ఇది ఆర్గనైజ్డ్ క్రిమినల్ నెట్వర్క్ కి పెద్ద ప్రూఫ్. కానీ మోడర్న్ హిస్టోరియన్స్ లో కొంతమంది ఏమంటారంటే క్రిమినల్ గ్యాంగ్స్ కి ఒక సొంత స్లాంగ్ ఉండడం అనేది ఆ రోజుల్లో చాలా కామన్. బ్రిటిష్ ఆఫీసర్స్ డిఫరెంట్ రీజియన్స్ లో ఉన్న డిఫరెంట్ స్లాంగ్స్ ని కలిపి ఒక సీక్రెట్ లాంగ్వేజ్ లాగా డిస్క్రైబ్ చేసి ఉండొచ్చు అని వాళ్ళ అభిప్రాయం. ఇక్కడి వరకు విన్న తర్వాత మనకు ఒక డౌట్ రావచ్చు. ఈ మర్డర్స్ అన్ని డబ్బు కోసమే జరిగాయా, లేక వీటి వెనుక ఇంకేదైనా రీజన్ ఉందా? ఎందుకంటే బ్రిటిష్ రికార్డ్స్ లో రిపీటెడ్ గా కనిపించే ఒక పేరుంది, కాళీమాత. బ్రిటిష్ ఆఫీసర్స్ ప్రకారం తగీస్ ఆర్డినరీ రాబర్స్ కాదు, కాళీమాతకి భక్తులు. ప్రతి మర్డర్ ని ఒక రిలీజియస్ డ్యూటీ లాగా చేసేవారని వాళ్ళ నమ్మకం. కానీ అది నిజమా, లేదా బ్రిటిష్ ఫ్యాబ్రికేట్ చేసిన స్టోరీయా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ సింపుల్ క్రైమ్ హిస్టరీ నుండి హిస్టారికల్ డిబేట్ గా మారిపోతుంది. బ్రిటిష్ రికార్డ్స్ ప్రకారం తగీస్ కి కాళీమాత మీద బలమైన నమ్మకం ఉండేది. వాళ్ళ నమ్మకం ఏంటంటే ప్రతి మర్డర్ ఒక రాబరీ కాదు, అది ఒక సీక్రెట్ డ్యూటీ. కొన్ని కొలోనియల్ రిపోర్ట్స్ లో మర్డర్ చేయడానికి ముందు కొన్ని రిచువల్స్ అండ్ ప్రాక్టీసెస్ చేసేవారని, ఇంకా రుమాల్ ని కూడా కాళీమాత బ్లెస్సింగ్ గా చూసేవారని రికార్డ్స్ లో కనిపిస్తాయి. ఈ తగీస్ కాళీమాతకి సర్వెంట్స్ గా ఫీల్ అయ్యేవారు. మీకు ఈ స్టోరీ గురించి తెలిసే ఉంటది. లెజెండ్ ప్రకారం కాళీమాత ఒకసారి రక్తబీజ అనే రాక్షసుడితో యుద్ధం చేసినప్పుడు అతని రక్తం చుక్క కింద పడిన ప్రతిసారి ఇంకొక రాక్షసుడు పుట్టేవాడు. దీంతో కాళీమాత ఇద్దరు మనుషులను క్రియేట్ చేసి వాళ్ళకి రుమాల్ ఇచ్చి రక్తం కింద పడకుండా ఆ రాక్షసులని చంపమని చెప్పింది. ఈ తగీస్ నమ్మేది ఏంటంటే వాళ్ళు ఆ ఇద్దరి రాక్షసుల వారసులని, అండ్ వాళ్ళు చేసే ప్రతి మర్డర్ కాళీమాతకి బలి ఇస్తున్నట్టు అనుకుని చేసేవాళ్ళు. బ్రిటిష్ ఇంట్రాగేషన్స్ లో వీళ్ళు చేసిన కన్ఫెషన్స్ ఏంటంటే దేవి చెప్పింది కాబట్టి మేము చేశాము, ఇది ఆమె ప్లాన్, మేము అందులో జస్ట్ పాత్ర పోషించాము అంతే. ఈ స్టోరీస్ బ్రిటన్ లో చాలా పాపులర్ అయ్యాయి. న్యూస్ పేపర్స్, బుక్స్, మ్యాగజైన్స్ అన్ని తగీస్ ని మిస్టీరియస్ రిలీజియస్ కల్ట్ లాగా పోర్ట్రే చేయడం స్టార్ట్ చేశాయి. బ్రిటిష్ పబ్లిక్ కి ఇండియా అంటే ఒక మిస్టీరియస్ ల్యాండ్ అని, తగీస్ అంటే కాళీమాత కోసం మర్డర్ చేసే సీక్రెట్ సొసైటీ అనే ఇమేజ్ ని క్రియేట్ చేశారు. ఇక్కడే స్టోరీకి ఇంకో సైడ్ ఉంది. మోడర్న్ హిస్టోరియన్స్ లో చాలా మంది ఈ రిలీజియస్ యాంగిల్ ని క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే అరెస్ట్ అయిన తగీస్ లో హిందూస్ మాత్రమే కాదు, సూఫీ ముస్లిమ్స్ కూడా ఉన్నారు. డిఫరెంట్ క్యాస్ట్ అండ్ డిఫరెంట్ రీజియన్స్ నుండి వచ్చిన వాళ్ళు కూడా రికార్డ్స్ లో కనిపిస్తారు. మరి అలా అయితే అందరినీ కలిపి ఒకటే రిలీజియస్ కల్ట్ అని ఎలా చెప్పగలుగుతారు? హిస్టోరియన్ కిమ్ వాగ్నర్ ప్రకారం బ్రిటిష్ ఆఫీసర్స్ ఈ రిలీజియస్ యాంగిల్ ని కొంచెం ఎక్కువగా హైలైట్ చేశారు అని ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఎందుకంటే అలా చెప్పడం వల్ల బ్రిటిష్ రూల్ కి ఒక మోరల్ జస్టిఫికేషన్ దొరుకుతుంది.
అదేంటంటే బ్రిటిషర్స్ ఇండియాని ఆక్యుపై చేయలేదు, సావేజ్ క్రిమినల్స్ నుండి కాపాడారు అనే నారేటివ్ ని క్రియేట్ చేయడం ఈజీ అవుతుంది. ఇంకొక హిస్టారియన్ మార్టిన్ వాన్ వోర్కెన్స్ కొత్త పర్స్పెక్టివ్ తెచ్చారు. ఆమె ప్రకారం కొన్ని గ్యాంగ్స్ కి రిలీజియస్ బిలీఫ్స్ ఉండొచ్చు, కానీ అన్ని గ్యాంగ్స్ కి ఒకటే బిలీఫ్ ఉందని చెప్పడానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు. టైం గడిచే కొద్దీ ఈ తగీస్ కి మనీ, ఈజీ రాబరీ, సర్వైవల్ ఇవన్నీ రిలీజియన్ కన్నా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చని ఆమె అభిప్రాయం. 1920లో విలియం స్లీమన్ మనవడు జేమ్స్ స్లీమన్ ఒక బుక్ రాశాడు. ఆ బుక్ పేరు థగ్ ఆర్ ఎ మిలియన్ మర్డర్స్. ఆ బుక్ ప్రకారం ఈ థగ్స్ 7 centuries నుండి ప్రతి ఇయర్ 40,000 to 50,000 మందిని చంపారు అని రాశాడు. 1979 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ థగ్స్ వల్ల ఏకంగా 2 million డెత్స్ అని క్లెయిమ్ చేసింది. కానీ హిస్టారియన్ మైక్ డాష్ తను రాసిన బుక్ థగ్ ద ట్రూ స్టోరీ ఆఫ్ ఇండియాస్ మర్డరస్ కల్ట్, ఈ బుక్ లో తను ఈ నంబర్స్ ని క్లోజ్ గా ఎగ్జామిన్ చేసి రియలిస్టిక్ ఎస్టిమేట్ ఇచ్చాడు. అదేంటంటే 1740 and 1840 మధ్యలో టోటల్ 50,000 to 1 lakh విక్టిమ్స్ ఉండొచ్చు అని. ఏదైనా కానీ బ్రిటిష్ గవర్నమెంట్ కి ఒక విషయం మాత్రం క్లియర్ అయింది, ఈ డిసపియరెన్సెస్ ర్యాండమ్ కావు. ఈ గ్యాంగ్స్ ని ఎలా అయినా పట్టుకోవాలి, కానీ ఎలా? వీటన్నిటిలో అసలు నిజమేంటి? నిజమేంటంటే మనకి డెఫినెటివ్ ఆన్సర్ లేదు, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కువగా కొలోనియల్ రికార్డ్స్, ఇన్వెస్టిగేషన్స్, కన్ఫెషన్స్ మీద డిపెండ్ అయి ఉంది. ఇండిపెండెంట్ ఇండియన్ సోర్సెస్ చాలా తక్కువ. అందుకే ఈ రోజు కూడా హిస్టారియన్స్ మధ్య డిబేట్ కంటిన్యూ అవుతూనే ఉంది. బ్రిటిష్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్స్ కంటిన్యూ చేస్తున్న కొద్దీ ఒక పేరు మాత్రం పదే పదే బయటకు వస్తుంది. అతని పేరే బెహ్రామ్. కొన్ని కొలోనియల్ రికార్డ్స్ ప్రకారం అతను ఒక ఆర్డినరీ థగ్ కాదు, బ్రిటిష్ ఆఫీసర్స్ కి అతను ఒక లెజెండ్. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అతను మొత్తం 931 మర్డర్స్ లో ఇన్వాల్వ్ అయ్యాడని క్లెయిమ్ చేశారు. ఒకసారి ఆ నంబర్ చూడండి. ఒకవేళ అదే గనక నిజమైతే మోడర్న్ హిస్టరీలో ఉన్న చాలా నోటోరియస్ అండ్ సీరియల్ కిల్లర్స్ కన్నా బెహ్రామ్ విక్టిమ్స్ చాలా ఎక్కువ. కానీ అసలు ఆ నంబర్ నిజమా? ఎందుకంటే 931 మర్డర్స్ అనే ఫిగర్ ఎక్కువగా బ్రిటిష్ రికార్డ్స్ లోనే కనిపిస్తుంది. మోడర్న్ హిస్టోరియన్స్ లో చాలా మంది ఆ నంబర్ ని డౌట్ చేస్తారు. ఆ రోజుల్లో యాక్యురేట్ పోలీస్ రికార్డ్స్ లేవు, మిస్సింగ్ పర్సన్స్ డేటాబేస్ లేదు, ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్స్ లేవు. కాబట్టి ఎగ్జాక్ట్ నంబర్ ని కన్ఫర్మ్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అంటే ఇప్పుడు బెహ్రామ్ అనే వ్యక్తి ఫిక్షనల్ క్యారెక్టరా? కాదు, అతను ఒక రియల్ తగి అండ్ బ్రిటిష్ ఇన్వెస్టిగేషన్స్ లో అరెస్ట్ అయ్యాడు, ఇంటరాగేట్ కూడా చేశారు. కానీ అతని మీద ఉన్న ప్రతి క్లెయిమ్ ని హిస్టరీ కంప్లీట్ గా వెరిఫై చేయలేకపోయింది. బెహ్రామ్ ని ఇంటరాగేషన్ చేసినప్పుడు తగీ గ్యాంగ్స్ ఎలా ఆపరేట్ చేస్తాయి అనే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ట్రావెల్ రూట్స్, గ్యాంగ్ మెంబర్స్, సీక్రెట్ సిగ్నల్స్, బరియల్ ప్లేసెస్, ఇలా ఇన్వెస్టిగేషన్స్ కి యూస్ఫుల్ అయ్యే డీటెయిల్స్ చెప్పాడని రికార్డ్స్ మెన్షన్ చేస్తున్నాయి. బ్రిటిష్ ఆఫీసర్స్ కి బెహ్రామ్ అరెస్ట్ ఒక ఇండివిజువల్ క్రిమినల్ అరెస్ట్ కాదు, ఈ మిస్టీరియస్ నెట్వర్క్ ని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ మేజర్ బ్రేక్ త్రూ. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ కి ఒక విషయం అర్థమైంది, బెహ్రామ్ ని అరెస్ట్ చేయడంతో ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు, ఎందుకంటే బెహ్రామ్ ఒక వ్యక్తి మాత్రమే. ఆ నెట్వర్క్ మొత్తాన్ని బ్రేక్ చేయాలి అంటే ఇంకా పెద్ద ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ ఇక్కడే బ్రిటిష్ గవర్నమెంట్ ఒక ఆఫీసర్ ని అపాయింట్ చేసింది, విలియం హెన్రీ స్లీమన్. స్లీమన్ మిగతా ఆఫీసర్స్ లాగా కాదు, అతను ఒక సోల్జర్ మాత్రమే కాదు, ఒక ఇన్వెస్టిగేటర్ కూడా. అతను క్రైమ్ జరిగాక క్రిమినల్స్ ని చేస్ చేయడం కన్నా క్రైమ్ నెట్వర్క్ ని అర్థం చేసుకోవాలని ట్రై చేశాడు. అతను ఒక సింపుల్ క్వశ్చన్ అడిగాడు, ఈ డిసపియరెన్సెస్ అన్ని ఒకదానికొకటి కనెక్టెడా? ఆన్సర్ తెలుసుకోవడానికి అతను డిఫరెంట్ ప్రావిన్సెస్ నుండి రిపోర్ట్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు, మిస్సింగ్ పర్సన్స్ లిస్ట్ కంపేర్ చేశాడు, ట్రావెల్ రూట్స్ స్టడీ చేశాడు, విలేజ్ అఫీషియల్స్ తో మాట్లాడాడు. కొన్ని ఇయర్స్ లో అతని దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఇన్ఫర్మేషన్ అక్యుములేట్ అయ్యింది. కానీ ఇన్వెస్టిగేషన్స్ కి రియల్ టర్నింగ్ పాయింట్ అప్రూవర్స్. బ్రిటిష్ ఆఫీసర్స్ అరెస్ట్ చేసిన కొంతమంది తగీస్ కి ఒక ఆఫర్ ఇచ్చారు, అదేంటంటే వాళ్ళు కోఆపరేట్ చేస్తే వాళ్ళ పనిష్మెంట్ తగ్గిస్తామని. కొంతమంది యాక్సెప్ట్ చేశారు, వాళ్ళని అప్రూవర్స్ అని పిలిచేవారు. ఈ అప్రూవర్స్ ఇన్వెస్టిగేషన్స్ ని కంప్లీట్ గా మార్చేశారు. వాళ్ళు గ్యాంగ్ మెంబర్స్ పేర్లు చెప్పారు, సీక్రెట్ మీటింగ్ ప్లేసెస్ చూపించారు, డెడ్ బాడీస్ ని పూడ్చిపెట్టిన ప్లేసెస్ ని ఐడెంటిఫై చేశారు, వేరే వేరే గ్యాంగ్స్ మధ్య ఉన్న కనెక్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. స్లీమన్ ఫస్ట్ టైం ఈ ఎంటైర్ నెట్వర్క్ ని మ్యాప్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ ఇన్వెస్టిగేషన్ సక్సెస్ అవ్వడంతో బ్రిటిష్ గవర్నమెంట్ 1835 లో ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ ని క్రియేట్ చేసింది, అదే తగి అండ్ డకాయిటీ డిపార్ట్మెంట్. ఇది ఆర్డినరీ పోలీస్ స్టేషన్ కాదు, డిఫరెంట్ ప్రొవిన్సెస్ లో ఉన్న పోలీస్ ఇన్ఫర్మేషన్ ని ఒక కామన్ ప్లేస్ లో కలెక్ట్ చేయడం, సస్పెక్ట్స్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం, కోఆర్డినేటెడ్ ఇన్వెస్టిగేషన్స్ కండక్ట్ చేయడం, ఇవన్నీ ఈ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ. బ్రిటిష్ రికార్డ్స్ ప్రకారం 1830 and 1841 మధ్యలో 3700 సస్పెక్టెడ్ తగీస్ ని అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం వచ్చింది, అరెస్ట్ చేయడం ఈజీ, కోర్ట్ లో ప్రూవ్ చేయడం కష్టం. ఎందుకంటే చాలా మర్డర్స్ కి బాడీస్ లేవు, విట్నెసెస్ లేరు, ఫిజికల్ ఎవిడెన్స్ లేదు. కాబట్టి బ్రిటిష్ గవర్నమెంట్ 1836 లో ఇంకో ఎక్స్ట్రాడినరీ డెసిషన్ తీసుకుంది, అదే తగీస్ అండ్ డకాయిటీ సప్రెషన్ యాక్ట్. ఈ యాక్ట్ ఆర్డినరీ క్రిమినల్ లా లాగా కాదు. నార్మల్ గా ఒక మర్డర్ ప్రూవ్ చేయాలి అంటే డైరెక్ట్ ఎవిడెన్స్ కావాలి, కానీ ఈ యాక్ట్ ప్రకారం మీరు తగి ఆర్గనైజేషన్ లో మెంబర్ అని ప్రూవ్ అయితే చాలు. మర్డర్ చేసినట్టు ప్రూవ్ అయినా కాకపోయినా పర్లేదు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేదంటే ట్రాన్స్పోర్టేషన్ పనిష్మెంట్ పడొచ్చు. బ్రిటిష్ గవర్నమెంట్ పర్స్పెక్టివ్ లో ఆర్గనైజ్డ్ క్రైమ్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఈ యాక్ట్ నెసెసరీ. కానీ మోడర్న్ లీగల్ పర్స్పెక్టివ్ లో ఇది చాలా కాంట్రవర్షియల్, ఎందుకంటే క్రైమ్ తో ఉన్న అసోసియేషన్ ని డైరెక్ట్ క్రైమ్ తో ఈక్వల్ గా ట్రీట్ చేయడం ఇప్పుడు డిబేట్ అయ్యే విషయమే. ఈ యాక్ట్ తర్వాత బ్రిటిష్ ఇంకా స్పీడ్ పెంచింది.
వచ్చింది. 4200 మందికి పైగా మెంబర్స్ ని థగ్స్ అని కన్విక్ట్ చేశారు. 1826 నుండి 1847 మధ్యలో కన్విక్షన్స్ రేట్ ఆల్మోస్ట్ 99% ఉండేది. బ్రిటిష్ న్యూస్ పేపర్స్ విలియమ్స్ లీమెన్ ని హీరో లాగా ప్రొజెక్ట్ చేశాయి. బ్రిటిష్ ఎంపైర్ కి ఇది బిగ్గెస్ట్ పోలీసింగ్ సక్సెస్ అని డిస్క్రైబ్ చేశారు. కానీ అసలు ఈ క్యాంపెయిన్ తో తగీస్ కంప్లీట్ గా ఎలిమినేట్ అయ్యారా, లేదా ఈ క్యాంపెయిన్ ఇంకొక పెద్ద లా కి ఫౌండేషన్ వేసిందా? ఎందుకంటే తగీస్ మీద జరిగిన ఈ క్యాంపెయిన్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ కి ఒక కొత్త లెసన్ నేర్పింది. అదేంటంటే క్రైమ్ జరిగిన తర్వాత రియాక్ట్ అవ్వటం కన్నా సస్పీషియస్ కమ్యూనిటీస్ ని ముందే మానిటర్ చేయడం ఈజీ అని బ్రిటిష్ నమ్మింది. ఎగ్జాక్ట్లీ ఈ ఆలోచన నుండి కొన్ని డెకేడ్స్ తర్వాత ఇంకో కాంట్రవర్షియల్ లా పుట్టింది. అదే 1871 క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్. ఈ యాక్ట్ తగీస్ యాక్ట్ కన్నా చాలా డిఫరెంట్. తగీస్ యాక్ట్ స్పెసిఫిక్ క్రిమినల్ నెట్వర్క్ ని టార్గెట్ చేసింది, కానీ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ఎంటైర్ కమ్యూనిటీస్ ని టార్గెట్ చేసింది. బ్రిటిష్ గవర్నమెంట్ కొన్ని కమ్యూనిటీస్ ని అఫీషియల్ గా క్రిమినల్ ట్రైబ్స్ గా నోటిఫై చేసింది. అంటే ఆ కమ్యూనిటీలో పుట్టిన వ్యక్తి మీద అతను ఏ క్రైమ్ చేయకపోయినా గవర్నమెంట్ కి ఆ వ్యక్తి మీద పర్మనెంట్ గా సస్పిషన్ ఉంటది. చాలా మంది రెగ్యులర్ గా పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ కావాల్సి వచ్చింది. కొంతమంది పర్మిషన్ లేకుండా విలేజ్ వదిలి బయటికి వెళ్ళలేరు. ఒక వ్యక్తి యాక్షన్స్ కాదు, అతను పుట్టిన కమ్యూనిటీ అతనికి ఇచ్చిన పనిష్మెంట్ కి రీజన్ అయ్యింది. ఈ రోజు హిస్టోరియన్స్ లో చాలా మంది ఈ యాక్ట్ ని బ్రిటిష్ ఇండియా హిస్టరీలో మోస్ట్ డిస్క్రిమినేటరీ లాస్ లో ఒకటిగా కన్సిడర్ చేస్తారు. ఇండిపెండెంట్ ఇండియాలో ఈ లా ని రిజెక్ట్ చేశారు, కానీ ఆ కమ్యూనిటీస్ మీద పడిన ముద్ర మాత్రం కొన్ని డెకేడ్స్ వరకు కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు అసలు క్వశ్చన్ కి వద్దాం. అసలు తగీస్ ఎవరు? బ్రిటిష్ చెప్పినట్టు ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిన ఒక సీక్రెట్ క్రిమినల్ ఆర్గనైజేషన్, లేక డిఫరెంట్ రీజియన్స్ లో ఉన్న రాబరీ గ్యాంగ్స్ ని బ్రిటిష్ ఒక సింగిల్ నెట్వర్క్ గా ప్రెజెంట్ చేశారా? ఇక్కడే హిస్టోరియన్స్ డివైడ్ అవుతారు. ఒక సైడ్ హిస్టోరియన్స్ ఏమంటారంటే ఆర్గనైజ్డ్ తగీస్ గ్యాంగ్స్ నిజంగానే ఉన్నాయి. స్లీమెన్ ఇన్వెస్టిగేషన్స్ లో బరియల్ సైట్స్ దొరికాయి, కన్ఫెషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రొవిన్సెస్ లో సిమిలర్ మెథడ్స్ రికార్డ్ అయ్యాయి. కాబట్టి బ్రిటిష్ రికార్డ్స్ మొత్తం ఫేక్ అని చెప్పలేము. ఇంకో సైడ్ హిస్టోరియన్స్ ఏమంటారంటే ఎవిడెన్స్ ఉన్నమాట నిజమే, కానీ బ్రిటిష్ చెప్పిన నంబర్స్, రిలీజియన్ యాంగిల్, ఆర్గనైజేషన్ ఇవన్నీ కొంచెం ఎగ్జాజరేషన్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఆ టైంలో బ్రిటిష్ ఎంపైర్ కి ఇండియాలో లా అండ్ ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేశాం అనే ఇమేజ్ చాలా ఇంపార్టెంట్. అందుకని వాళ్ళు ఈ స్టోరీని ఫ్యాబ్రికేట్ చేసి ఉండొచ్చు అని అంటుంటారు. నిజం చెప్పాలంటే రెండు సైడ్స్ వైపు వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. తగీస్ అసలు లేరు అని చెప్పడానికి ఎవిడెన్స్ లేదు, బ్రిటిష్ రికార్డ్స్ మొత్తం పర్ఫెక్ట్ అని చెప్పడానికి కూడా ఎవిడెన్స్ లేదు. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ మధ్యలో ఎక్కడో నిజం ఉండొచ్చు. హిస్టరీలో చాలా స్టోరీస్ కి క్లియర్ ఎండింగ్ ఉంటుంది, కానీ ఈ స్టోరీకి అలాంటి ఎండింగ్ ఏం లేదు. ఎందుకంటే ఈ స్టోరీ క్రిమినల్స్ గురించి మాత్రమే కాదు, హిస్టరీ ఎలా రాశారు అనే దాని గురించి. కొలోనియల్ రికార్డ్స్ ని కంప్లీట్ గా రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. నిజం తెలుసుకోవాలంటే ఎవిడెన్స్ ని క్వశ్చన్ చేయాలి, డిఫరెంట్ సోర్సెస్ కంపేర్ చేయాలి, కాంట్రడిక్షన్స్ ని యాక్సెప్ట్ చేయాలి. తగీస్ హిస్టరీ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రిమినల్స్ డేంజరస్ అవ్వచ్చు, ఎంపైర్స్ పవర్ఫుల్ అవ్వచ్చు, కానీ నారేటివ్ అన్నిటికన్నా పవర్ఫుల్. ఎందుకంటే ఒక నారేటివ్ క్రిమినల్ ని లెజెండ్ గా మార్చగలదు, ఒక ఎంపైర్ ని సేవియర్ గా చూపించగలదు, లేదా అదే ఎంపైర్ ని ఆప్రెసర్ గా కూడా చూపించగలదు. అందుకే హిస్టరీని బ్లైండ్ గా నమ్మడం కన్నా క్వశ్చన్ చేయడం ముఖ్యం. ఎందుకంటే హిస్టరీ అనేది గతం గురించి మాత్రమే కాదు, ఆ గతాన్ని ఎవరు ఎలా చెప్పారు అనే దాని గురించి కూడా. మీ ఒపీనియన్ ఏంటి? తగీస్ ఒక రియల్ ఏన్షియన్ కల్టా, లేదా ఒక కొలోనియల్ ఎగ్జాజరేషన్?